Ganga gue ya oi un eloto Ganga gue ya oi un eloto తెలంగాణలో బీజేపీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రంలోని కీలకమైన నేతలను నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొని మరిన్ని వివరాలు తెలుసుకుని పార్టీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. బీజేపీ పార్లమెంటరీ ప్రవాస యోజన అనేది 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఈ ప్రవాస యోజన కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో 17 మంది కేంద్ర నాయకులను ఇన్ఛార్జిగా పెట్టారు. వారు తరచూ తమ కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడ కార్యకర్తలతో సమ్మేళనాలు సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలు చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన ఎప్పటికప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. గడిచిన 2 సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్లమెంటరీ పార్టీ ప్రవాస్ యోజన కన్వీనర్ గా ఉన్నటువంటి అరవింద్ మీనా ఈరోజు రాష్ట్రంలోని పార్లమెంటరీ పార్టీ కన్వీనర్లు, పార్లమెంటరీ ప్రవాస ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు వీరందరితోటి భేటీ అవుతున్నారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొంటారు. ముందుగా గడిచిన 2 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలు, పార్లమెంటరీ వారిగా చేసినటువంటి కార్యక్రమాలు, ఎవరైతే ఇన్ఛార్జిగా జాతీయ పార్టీ నియమించిందో ఆయా నాయకులు ఎన్నిసార్లు వచ్చారు, ఎవరెవరు కలిసారు, ఎక్కడెక్కడ సమావేశాలు, వాటి యొక్క ఫలితాలు ఏంటివి అనే విషయాలను దీంట్లో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం గడిచిన 2 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు, తద్వారా వచ్చిన ఫలితాలు, వీటిపైన కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు రాబోయే కాలంలో చేపట్టాల్సిన పార్లమెంటరీ ప్రవాస యోజన కార్యక్రమాలు ఏ రకంగా చేపట్టాలి అనే విషయాన్ని చర్చిస్తున్నారు. అయితే ఏ నియోజకవర్గంలో కేంద్ర నాయకులు ఇన్ఛార్జిగా పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియమించారు కేంద్ర నాయకులను, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు అనే విషయాన్ని కూడా లెక్కలు తీసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలయ్యే సమావేశంలో అరవింద్ మీనన్ సమక్షంలో ఈ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటరీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వివరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించిన బండి సంజయ్ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశం మీద చర్చించుతున్నారు. ముఖ్యంగా అంటే దీంట్లో పార్లమెంటరీ బూత్ వారీగా పన్నా ప్రముఖులను, ఒక పోలింగ్ బూత్ లో పన్నా ప్రముఖ అంటే ఒక ఓటర్ లిస్ట్ లోని ఒక పేజీని వారి పన్నా ప్రముఖ అనేది, ఆ పన్నా ప్రముఖులకు చేసేటువంటి సూచనలు, తీసుకోవాల్సిన సలహాలు, వీటిపైన కూడా కొంత మార్గదర్శకాలను ఆయా పార్టీ ఇన్ఛార్జ్లకు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు వివరించే అవకాశం ఉంది. మరోవైపు అరవింద్ మీనన్ కూడా
కేంద్ర పార్టీ చేపట్టటువంటి సంక్షేమ పథకాల మీద వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆ వాల్ రైటింగ్ కార్యక్రమంలో ఏ నినాదాలు వాడాలి, ఏ పథకాల మీద ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ ఏ పథకాలను వాల్ రైటింగ్ మీద మనం రాస్తే బాగుంటుంది, గోడలపైన రాస్తే ప్రజలకు దానిపైన అవగాహన కలుగుతుంది. ఆ గోడలపై రాయడమే కాదు, ఆయా బస్తీలలో మనం పర్యటించినప్పుడు అక్కడ ఆ పథకాల గురించి, ఒనగూరిన లబ్ధి గురించి లబ్ధిదారులతో మాట్లాడడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ విషయాలపైన కూడా అరవింద్ మీనన్ కొన్ని సూచనలు చేసే అవకాశం. మొత్తంగా చూస్తే పార్లమెంటరీ వారిగా ఆ పార్టీని పటిష్టం చేయాలి, రాబోయే కాలంలో బీజేపీని గెలిపించాలి అనే లక్ష్యంతో గడిచిన 2 సంవత్సరాలుగా కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి పార్లమెంటరీ పార్టీ ప్రవాస యోజన, ఈ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, భవిష్యత్తులో ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం మీద కొంత పార్టీ నాయకులకు, రాష్ట్ర పార్టీకి కొంత సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలకు మొదలైనటువంటి ఈ సమావేశము సాయంత్రము 4-5 గంటల వరకు కొనసాగే ఉంది. ఆ తర్వాత రాబోయే కాలంలో చేపట్టే పార్లమెంటరీ వారిగా చేపట్టేటువంటి కార్యక్రమాల మీద మీడియాకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.